కంటిన్యూస్ అలొకేషన్లో రెండు ఉంటాయి, ఫిక్స్డ్ పార్టిషన్, డైనమిక్ పార్టిషన్. ఇంతకుముందు వీడియోలో ఫిక్స్డ్ పార్టిషన్ చూసినాం, ఇప్పుడు డైనమిక్ పార్టిషన్ చూద్దాం. డైనమిక్ పార్టిషన్లో ఏమవుతుందంటే ఏదైతే పార్టిషన్స్ మెమరీ డివైడ్ అయితే చూసినా అది డైనమికల్గా జరుగుతుంది. పార్టిషన్ అనేది క్రియేటెడ్ డైనమికల్లీ. సో ఈచ్ ప్రాసెస్ ఈజ్ లోడెడ్ ఇంటూ పార్టిషన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ సైజ్ ఆఫ్ ద ప్రాసెస్. ఇప్పుడు సపోజ్ ఏదైతే ప్రాసెస్ ఉందో మనం ప్రాసెస్ని మెమరీ రూపంలో లోడ్ చేయాలి. సో ప్రాసెస్ సైజ్ ఎంత ఉందో అంత పార్టిషన్లో జరుగుతుంది మ్యాక్సిమం వరకు, డైనమికల్గా జరిగేది కాబట్టి. లేకపోతే దగ్గర మెమరీ స్పేస్లోనన్నా చేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకి ఒక 3M ప్రాసెస్ 3 MB ఒక ప్రాసెస్ ఉంది అనుకున్నాం. ఇది ఒక ప్రాసెస్ 3M ఉంది. ఇది మన ఆపరేటింగ్ సిస్టము. మనకి 4M 6M 8M 12M అనేది ఇట్లా ఉంది. సో ఈ ప్రాసెస్ దగ్గర ఎక్కడ పోయి స్టోర్ చేస్తుంది? 4 6 8 12. ఒకవేళ 4లో అయిపోయి 4లో స్టోర్ అవుతుంది అన్నమాట. ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఎలా పోయి ఎట్లా 3 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్, వరస్ట్ ఫిట్. అవి ఆ 3 ప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ అనమాట. ఈ డైనమిక్ పార్టిషన్లో 3 ప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్, వరస్ట్ ఫిట్. ఫస్ట్ ఫిట్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్ వచ్చింది. ఈ ప్రాసెస్లో ఫస్ట్ దీనికి 4 వచ్చింది కాబట్టి ఫస్ట్ రోల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఏదైతే ఫస్ట్ ఏది కనిపిస్తుందో, ఇప్పుడు మన మెయిన్ మెమరీలో ఫస్ట్ ఏది వస్తుందో అక్కడ పోయి స్టోర్ అవుతుంది. దాన్ని ఫస్ట్ ఫిట్ అంటారు. ఓకేనా? మెయిన్ మెమరీలో పోయి ఫస్ట్ పేజ్ స్టోర్ అయినాక ప్రాసెస్ ఏదైతే ఫస్ట్ రోల్లో పోయి స్టోర్ అవుతుందో దాన్ని ఫస్ట్ ఫిట్ అంటారు. అదే ఇక్కడ రాష్ట్రం. ఫస్ట్ రోల్ దట్ ఈస్ బిగ్ ఎనఫ్ ఈస్ అలొకేటెడ్ టు ప్రోగ్రామ్. ఫస్ట్ రోల్ దట్ ఈస్ బిగ్ ఎనఫ్ టు అలొకేటెడ్ ప్రోగ్రామ్. తర్వాత బెస్ట్ ఫిట్లో ఏమవుతుంది అంటే స్మాలెస్ట్ రోల్ దట్ ఈస్ బిగ్ ఎనఫ్ టు అలొకేటెడ్ టు ప్రోగ్రామ్. ఇలా ఎంత తక్కువ, ఇప్పుడు 3/4లో స్టోర్ జస్ట్ నీకు ఇక్కడ 1 మిగులుతుంది. అది ఇక్కడ పేజ్ స్టోర్ చేసినాక 3 మిగులుతుంది. అది ఇక్కడైతే 5, ఇక్కడైతే 9. సో ఇది అన్నిటికన్నా మనకి స్మాలెస్ట్ ఇదే కదా. ఇక్కడ పోయి స్టోర్ చేసినా మనకు కొంచెం తక్కువ అమౌంట్ ఆఫ్ మెమరీ వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ పోయి స్టోర్ అవుతుంది ఈ ప్రాసెస్. దాన్ని బెస్ట్ ఫిట్ అంటారు. ఏదైతే మెమరీ తక్కువ మెమరీ స్పేస్ని వేస్ట్ చేసినాకో ఆ ప్రాసెస్ని, అది మంచి బెస్ట్ ఫిట్ అనమాట. ఇక వర్స్ట్ ఫిట్ అన్నాకో ఇక 12 ఇది బెస్ట్ ఫిట్. ఇది బెస్ట్ ఫిట్ ఎందుకంటే ఇక్కడ మనకి తక్కువ మెమరీయే వేస్ట్ అవుతుంది. 1 MB ఆఫ్ మెమరీ వేస్ట్ అవుతుంది ఒక ఇక్కడ ప్రాసెస్ బై 4లో స్టోర్ అయినాక. వరస్ట్ ఫిట్ అంటే చాలా మెమరీ మనకి వేస్ట్ అవుతుంది. వరస్ట్ ఫిట్ ఇక్కడ చూడండి, లార్జెస్ట్ హోల్ దట్ ఈస్ బిగ్ ఎనఫ్ ఈజ్ అలొకేటెడ్ టు. ఇక్కడ మనకి లార్జెస్ట్ హోల్, ఇలా మనకి లార్జెస్ట్ ఏది ఇది. దీనివల్ల ఏమైనా మనకి బిగ్ ఎనఫ్ ఆఫ్ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, ఇట్లా అన్నమాట. బెస్ట్ ఫిట్ అర్థమైంది కదా. మనం ఎంత తక్కువ అయితే అంత తక్కువ మెమరీ స్పేస్ని వేస్ట్ చేస్తాం. ఇప్పుడు 3M ఇక్కడ వేస్ట్, మన ప్రాసెస్ 4Mలో స్టోర్ చేసినాక కేవలం 1 MB మెమరీ స్పేస్ వేస్ట్ అవుతాయి కాబట్టి బెస్ట్ ఫిట్ అంటారు. ఒకవేళ మనం లార్జ్ మెమరీ వేస్ట్ చేసినామనుకో, ఇక్కడ చూడండి 12 స్టోర్ చేసినామనుకో ఎంత కమ్సే కమ్ 9 వేస్ట్ అవుతుంది. సో ఇది వరస్ట్ ఫిట్. ఇది వరస్ట్ ఫిట్ అనమాట. ఫస్ట్ ఫిట్కి మీకు కొంచెం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫిట్ చూడండి. ఇవి మనకున్న ప్రాసెస్ 212 417 112 426. మనకున్న మెమరీ పార్టిషన్ వచ్చేసరికి 100 500 200 300 600. ఫస్ట్ పార్టిషన్ డెఫినేషన్ చెప్తా చూడండి. ఫస్ట్ రోల్ ఇట్ ఈస్ బిగ్ ఎనఫ్ ఈస్ అలొకేటెడ్ టు. ఏంటి ఫస్ట్ రోల్ బిగ్ ఎనఫ్ అనమాట. ఇప్పుడు 212 పోతుంది. 212 అనేది అలా పట్టదు, 100 పట్టదు, 500 చెక్ చేసుకుంటుంది. సో 500 అనేది బిగ్ ఎనఫ్. ఎందుకంటే మళ్ళీ 300లో నీకు బిగ్ ఎనఫ్ ఉండాలన్నమాట. నీకు కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది. సో 212 ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే 500లో స్టోర్ అవుతుంది. అదే 417 కూడా ఏం చేస్తుంది, ఇలా 100 పట్టదు, 500లో పడుతుంది. బట్ ఈస్ నాట్ బిగ్ ఎనఫ్ అనమాట. బిగ్ ఎనఫ్ మళ్ళీ 200లో పట్టదు, ఎట్లన్నా 300లో పట్టదు, కానీ 600లో పడుతుంది. అండ్ ఇక్కడ మనకు చాలా మెమరీ అనేది బిగ్ ఎనఫ్ స్పేస్ అనేది వాళ్ళు పెడతారు అనమాట. అది వచ్చేసరికి 600 స్టోర్ అవుతుంది. ఇక 112 వచ్చేసరికి 100లో పట్టదు, 500లో
పడుతుంది, అందుకే పోయి 500 స్టోర్ అవుతుంది. సిమిలర్లీ 426 కూడా ఎక్కడ పోయి స్టోర్ అవుతుంది, 100లో పట్టదు, ఇక 500లో పడుతుంది, కానీ కొంచెం మెమరీ నాట్ బిగ్ ఎనఫ్ మెమరీ వేస్ట్ అయ్యేది. సో ఏమంటుండు, ఫస్ట్ హోల్ కావాలి, దాంతోపాటు బిగ్ ఎనఫ్ స్పేస్ అన్నది ఉండాలన్నమాట. సో ఇక్కడ 200 కాదు 300 600కి వచ్చేసరికి ఇక్కడ మీరు మైనస్ చేసి చూడండి, 600 మైనస్ 426 చేస్తే 183 వస్తుంది. అన్నిటికన్నా సపరేషన్ చేస్తే 500 600 కంపేర్ చేస్తే ఇప్పుడు చూడండి 500 మైనస్ 426 చేస్తా, ఎంత వస్తుంది నాకు 73 వస్తుంది. 73 183 అంటే నేను ఇప్పుడు ఈ ప్రాసెస్ 4 అంటే 426 ప్రాసెస్ 4 దాని సైజ్ వచ్చి 426. అది నేను ఇక్కడ 500 అయినా స్టోర్ చేయొచ్చు, 600 అయినా స్టోర్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ ఫిట్ ఆడుతున్నా కాబట్టి ఏదైతే ఎక్కువ బిగ్ ఎనఫ్ స్పేస్ మిలుస్తుందో దానిపై స్టోర్ చేస్తాను. 500 నాకు కేవలం 73 మిగులుతుంది ఏవే అక్కడ స్టోర్ చేస్తే, కానీ 600 స్టోర్ చేస్తే నాకు 183 బిగ్ ఎనఫ్ స్పేస్ అనేది మిగులుతుంది. సో ఇట్స్ ప్రాసెస్ 4/600 స్టోర్ అవుతుంది. ఇలా రన్ అవుతుంది అనమాట, ఇలా ఉంటుంది అనమాట ఫస్ట్ ఫిట్. ఆ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మన డైనమిక్ పార్టిషన్ కాబట్టి డైనమికల్గా పార్టిషన్ అవుతుంది మన మెయిన్ మెమరీ. లైక్ ఇప్పుడు ఆపరేట్ సిస్టమ్ 128K, మిగతా మెమరీ 896K కావచ్చు, లేకపోతే ఆపరేట్ సిస్టమ్ ప్రాసెస్ 320K, ఇంకోటి 570. డైనమిక్ పార్టిషన్ యొక్క చిన్న ఎగ్జాంపుల్స్. లేకపోతే ఆపరేట్ సిస్టమ్ ఒక ప్రాసెస్ దానికి 320K ఉండొచ్చు సైజు, ఇంకోటి 226K ఉండొచ్చు, ఇంకా మిగతా మెమరీ 352. లేకపోతే ఆపరేట్ సిస్టమ్ P1 P2 P3 ఓ 320K కావచ్చు, 224 ఓ 36. ఇవన్నీ డైనమిక్ పార్టిషన్ యొక్క ఎగ్జాంపుల్స్. ఇలా మెయిన్ మెమరీ అనేది డైనమికల్గా పార్టిషన్ అవుతుంది అన్నమాట. ఇక దాని ప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ వచ్చేసి ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్, వర్స్ట్ ఫిట్ మీకు చెప్పేసాను.